వెరీ స్పెషల్ యూనిక్ కలెక్షన్ అన్నమాట. కాశీ అన్నపూర్ణేశ్వరి సమేత కాశీ విశ్వేశ్వరుడు. సో ఈ విగ్రహం అనేది మనకి గోల్డ్ యాంటిక్ మ్యాటి లుక్తో వస్తుంది. సో ఈ విగ్రహం ఒక ప్రత్యేకత ఏంటంటే మనకి లింగ పురాణం ప్రకారం అలాగే కొన్ని పురాణాల ప్రకారం పార్వతీ పరమేశ్వరులకి చిన్న చర్చ జరిగినప్పుడు పరమేశ్వరుడు ఈ ప్రపంచంలో అన్నంతో సహా అన్నీ మాయే అని అంటాడు. దానికి పార్వతీదేవి కొంచెం నొచ్చుకుని కాశీనగరం నుంచి విడిచి వెళ్ళిపోతుంది అనమాట. దీంతో కాశీనగరంలో నివసించే ప్రజలకి కరువు వచ్చి అన్నం దొరక్క చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ టైంలో పార్వతీదేవి తట్టుకోలేక తన పిల్లల ఆకలి తట్టుకోలేక కాశీనగరానికి మళ్ళీ వస్తుంది. సో వచ్చేటప్పటికి మళ్ళీ అప్పుడు తన తప్పు తెలుసుకున్న పరమేశ్వరుడు అమ్మవారి దగ్గరికి వెళ్ళి భిక్షాటం చేస్తాడు, అన్నాన్ని వడ్డించమని, భిక్ష వేయమని. ఎవరి కోసం భిక్ష అడిగాడంటే ఆయన కోసం కాదు, ఆయన బిడ్డల కోసం. ఆయన బిడ్డలంటే మనమే కదా. సో అన్నాన్ని ప్రసాదించమని, అన్నాన్ని భిక్ష చేయమని చెప్పి అమ్మవారిని భిక్ష అడుగుతారనమాట. సో అమ్మవారు వచ్చేటప్పటికి బంగారు గరిటతో బంగారు పాత్రలో అన్నం తీసుకొచ్చి స్వామివారికి ఇలా అన్నం వడ్డిస్తున్నట్టు ఉంటుంది. సో ఈ విగ్రహం అనేది చాలా చాలా స్పెషల్. ఎందుకంటే మనం ఏ హోటల్కి వెళ్ళినా ఇలాంటి ఫోటోలు చూస్తూ ఉంటాం. అలాగే ఏదైనా భోజనశాలకు వెళ్ళినా సత్రాలకు వెళ్ళినా ఇలాంటి ఫోటోలు చూస్తూ ఉంటాం. సో ఇలాంటివి మన ఇంట్లో ఉంటే ఎంత బాగుంటుంది, ఆ పాజిటివ్ అట్మాస్ఫియర్. అలాగే ఎవరికైనా చక్కగా గిఫ్టింగ్ ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుంది, ఇంటి వంటగదిలో పెట్టుకోవడానికి బాగుంటుంది, పూజ చేసుకోవడానికి, అలాగే పూజా రూమ్లో బాగుంటుంది. అలాగే కొత్తగా ఆడపిల్లని వేరే ఇంటి పంపించేటప్పుడు చక్కగా అందరికీ అక్కడ అన్నపూర్ణదేవిగా అందరికి కూడా అన్నాలు అంటే ఆ కుటుంబాన్ని తనే కదా మళ్ళీ పెంచి పోషించేది. సో ఇలాంటి విగ్రహాల్ని శారీతో ఇచ్చి పంపించినా కూడా చాలా చాలా సాంప్రదాయంగా ఉంటుంది అనమాట. సో ఇదొక కలెక్షన్.